చేసుకుంటున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా మూలాలు వెతికితే గంజాయి నాశనం అవుతుంది. కానీ గంజాయికి అలవాటు పడిన డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి ఇది ఎవరికి తెలియాలి అంటే రేపటి భవిష్యత్తుకు తెలియాలి. అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ పిల్లలకు తెలియాలి. ఒక్కరికి తెలిస్తే వాళ్ళు ఒక 100 మందికి చెప్తారు. ఇలా సొసైటీలో ఒక గ్రేట్ నాలెడ్జ్ అనేది ముందుకు వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, యువసేవ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కూడా తాడ్చెట్లపాలెంలో వినాయక చవితి వేడుకలు చేస్తూ ఉంటుంది. ఈ వేడుకల్లో ప్రధానంగా ఏదో గణనాథుడిని ఏర్పాటు చేశాం, నిమజ్జనం చేసేసామనే కాకుండా ఎంతోమంది ఆ గణపయ్యను దర్శించుకోవటానికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఒక గొప్ప మెసేజ్ వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ఈ ఏడాది డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ ఈ నినాదాన్ని తీసుకున్నారు హరిప్రసాద్ గారు. సో దీనివల్ల ఏంటంటే ఒక పోలీస్ ఇక్కడ మూషికాలను మనం చూస్తున్నాం కదా, ఒక పోలీస్ మూషికం అనేది డ్రగ్స్కు అలవాటు పడిన వాళ్ళని ఎలా వాళ్ళు కస్టడీకి తీసుకుంటున్నారు ఈ థీమ్తో చెప్పడమే కాదు, ఇక్కడ కొన్ని మూషికాలు దగ్గర మనకి మెసేజ్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇది చూస్తున్నాం కదా, గంజాయి మొక్క ఏదైతే అది థర్మాకోల్ షీట్తో చేయటం జరిగింది. ఇక్కడ మీకు బోర్డులో కూడా డిస్ప్లే చేసింది అసలు డ్రగ్స్ అలవాటు పడితే మన ఆరోగ్యం ఎలా చెడిపోతుంది, ఇక మనం మనిషిగా కూడా ఉండలేని పరిస్థితుల్లోనికి ఎలా వెళ్తాము, ఈ కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. అందులో మరీ ముఖ్యంగా స్కూల్ పిల్లలకు తెలియచేయటం వల్ల వాళ్ళు చాలా ప్రాపర్గా డిసిప్లిన్గా ఉండటమే కాదు, అనేక మందికి వాళ్ళు చెప్పటానికి కూడా బాగుంటుంది. కాబట్టి ఈసారి యువసేవ ఫౌండేషన్ నుంచి ఏర్పాటు చేసిన ఈ మూషికాలకు గణపతి ఉత్సవాలకి చాలా ప్రయారిటీ. ఈవెంట్ ఎక్కడా లేని విధంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ బగ్జీ గారు కూడా వినాయక మండపానికి వెళ్ళి ఎవరైతే ఈ కాన్సెప్ట్ని డిజైన్ చేసిన హరిప్రసాద్ గారిని నేరుగా అభినందించడమే కాదు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా అక్కడికి వెళ్ళారు. నిజానికి ఏదో గణపతి ఉత్సవాలు చేశామని కాదు, సమాజానికి ఉపయోగపడే విధంగా ఎలా చేయగలిగాము అనే ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసినటువంటి హరిప్రసాద్ గారిని కూడా అప్రిషియేట్ చేశారు. ఖచ్చితంగా ఈ గణపయ్యను ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి, అక్కడ ఒక మెసేజ్ తెలుసుకోవాలి అనే స్లోగన్ని కూడా బలంగా ముందుకు తీసుకువెళ్లారు. అయితే మరి గణపయ్య ఉత్సవాలు జరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ మూషికాలకు చాలా డిమాండ్ ఏర్పడింది. ఈవెన్ కేజీహెచ్ డి అడిక్షన్ సెంటర్ వాళ్ళు కూడా ఈ మూషికాలు మాకు ఇచ్చేయండి అని అడిగినప్పటికీ కూడా అక్కడ ఆల్రెడీ అలవాటు పడి ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ అలవాటు పడకుండా మన భవిష్యత్తును మనం ఎలా కేర్ఫుల్గా చూసుకోవాలి, డిసిప్లిన్గా వెళ్ళాలి, చదువు మీద మాత్రమే మన కాన్సెప్ట్ పెడితే మన భవిష్యత్తు ఎంత బాగుంటుంది, ఇలాంటి వాటికి అలవాటు పడితే మన ఫ్యూచర్ ఎలా చెడిపోతుంది అనే కాన్సెప్ట్ పిల్లలకి తెలియాలి. కాబట్టి ఈసారి హరిప్రసాద్ గారు మంచి ఆలోచన చేసి తోటగరువులో ఉన్న హై స్కూల్కి ఈ మూషికాలని ఇచ్చేశారనమాట. సో ఇక్కడ మీరు స్టూడెంట్స్ని చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఇక్కడ 4 మూషికాలు ఉన్నాయి, అక్కడ కిందన ఏదో బోర్డు పైన రాసి ఉంది అని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా వచ్చి చూసి నేర్చుకుంటున్నారు. సో చాలామంది పిల్లలు ఇప్పటికే ఆ కొటేషన్స్ కూడా చదివి ఉన్నారు కాబట్టి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఈవెన్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత కూడా 100 days టార్గెట్గా పెట్టుకుంది. ప్రధానంగా ప్రతి క్రైమ్కి మూలం వెతికితే గాంజా డ్రగ్స్ కారణాలుగా తెలుస్తున్నాయి. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి దీని మూలాలు వెతికే పనిలో మేము పడతాం, దానికి టార్గెట్గా 100 days పెట్టుకున్నామన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ 100 రోజుల్లో కూడా ఎక్కడెక్కడైతే గంజాయి తరలిస్తున్నారో, గంజాయిని ఒక సాగుగా చేసుకుని జీవనాధార పంటగా మార్చుకున్నటువంటి గిరిజనులకు కూడా పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే మన హోంమంత్రి అనిత గారు కూడా ఖచ్చితంగా ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారు అని తెలిసిన, డ్రగ్స్ గంజా తరలిస్తున్నారని తెలిసిన ఉక్కు పాదం మోపుతామంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ మూషికాలతో పాటు ఒక గణనాథుడు ఏవైతే డ్రగ్స్ అలాగే గంజాయి మొక్కలను తన పాదంతో వాటిని తొక్కి పడేసినట్టు ఒక మెసేజ్ ఇస్తూ ఏర్పాటు చేసిన యువసేవ ఫౌండేషన్ ఈ గణపతి విగ్రహాలను అయితే ఏర్పాటు చేసింది. స్టూడెంట్స్తో మాట్లాడదాం, ఇంతవరకు వాళ్ళు ఎలాంటి మెసేజ్ రిసీవ్ చేసుకున్నారు ఆ విగ్రహాలు చూసి అనే విషయం తెలుసుకుందాం. చూసారా, ఏమనిపించింది, అక్కడ ఏం రాస్తుందమ్మా? డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల మనకే హార్మ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి డ్రగ్స్ని నివారించడం అంటే ఫస్ట్ మనం డ్రగ్స్ని పండించకూడదు, అది మనకి అందుబాటులో ఉండకూడదు.
అది డిమాండ్ లేకుండా ఉండాలి. మనం కొనడం ఆపితే అది డిమాండ్ ఉండదు. ఆ పరిస్థితిలో మన సమాజం ఉండాలి. సో రూట్ కాజ్ అనేది మీకు తెలిసిందా? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూసిన తర్వాత సో ముందు పంట గంజాయి పంట అనేది వస్తుంది కాబట్టి కొంటున్నారు, అది మార్కెట్లోనికి వెళ్తుంది కాబట్టి అలవాటు పడుతున్నారు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, అంత ఒక డిస్ప్లేన్గా కనిపిస్తోంది. సో రూట్ కాజ్ మనం వెతికితే కనుక ముందు కొనేవాళ్ళు తక్కువ ఉండాలి, అప్పుడే సమాజం బాగుపడుతుంది. సో మీకేమనిపించిందిమా? బోర్డర్లో చనిపోతున్న వారి కంటే డ్రగ్స్ తీసుకుని చనిపోతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్సలెంట్. నిజానికి బోర్డర్లో చనిపోతున్న వాళ్ళు, ఫోర్స్లో పనిచేసి చనిపోతున్న వాళ్ళకి ఒక పర్పస్ ఉంది. ఎందుకు? మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మన దేశానికి, అంటే వాళ్ళ చావు ఒక గర్వకారణం. కానీ డ్రగ్స్ వల్ల చనిపోతున్నారు. ఈ పాప చాలా బాగా చెప్పింది కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది. బోర్డర్లో చనిపోతున్న వారి కంటే డ్రగ్స్ తీసుకుని చనిపోతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం భారతదేశంలో 65% యూత్ ఉన్నారు. అందులోని చాలా వరకు ఇప్పుడు ఎడిట్ అవుతున్నారు. అలా ఎడిట్ అవ్వకుండా ఉండాలి. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా జరగాలని కోరుకుంటున్నాను. అంటే ఇలా కూడా గణపతి ఉత్సవాలను డిజైన్ చేసుకొని పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వచ్చా అని అనిపించిందా? ఇప్పటి వరకు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, డ్యాన్సులు వేసేయటం, హంగామా చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా ఒక మెసేజ్. సో గణపతిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి విషయం తెలియాలి అని ఈ కాన్సెప్ట్ నచ్చిందా నీకు? నచ్చింది. ఇంకా ఫిజికల్గా కాకుండా మెంటల్గా కూడా అప్సెట్ అవుతున్నారు డ్రగ్స్ తీసుకోవడం వల్ల. తగ్గిస్తే మంచిది. సూపర్. గర్ల్స్కి క్లాప్ చేద్దాము. నిజంగా ఎక్సలెంట్గా చెప్పింది. ఒక్క సింగిల్ కొటేషన్తో అమ్మాయి కాన్సెప్ట్ మొత్తం చెప్పేసింది. ఇంకా బాయ్స్ ఉన్నారు ముందు, మీరు కూడా చూసారా? నువ్వు చదివావు కదా ఇందాకలా చాలా ఇంట్రెస్ట్గా. ఏం చదివావు? డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? నరాల బలహీనత, గుండె సడన్గా ఆగిపోవడం, అందవికారంగా తయారవడం, సమాజంలో మన వాల్యూ గట్రా తగ్గిపోతుంది డ్రగ్స్ వల్ల. సమాజం చెడిపోవడం, సెక్సువల్ ప్రాబ్లమ్స్ గట్రా రావడం, మత్తులోని ఏవైనా మత్తు పదార్థాల వల్ల గర్ల్స్ని ఏవైనా బలాత్కారం గట్రా చేయడం, ఆత్మహత్య చేసుకోవడం, మెంటల్ ప్రాబ్లమ్స్ గట్రా వస్తాయి. అంటే ఒక్కసారే కదా చదివావు, అన్ని పాయింట్స్ భలే క్యాచ్ చేసావు. క్లాప్ చేద్దామా ఒకసారి? రియల్లీ గ్రేట్ నాన్న. ఈ విషయం నీకు ముందు తెలుసా? ఇప్పుడే చూసి చదువు తెలుసుకున్నావా? ఇంతకుముందు కూడా తెలుసు, ఐడియా ఉంది. అయ్యాను. సో చాలా మందిని చూస్తాం కదా, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోవడం వల్ల పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. నువ్వు చెప్పావు, వాళ్ళు కనీసం మనం మనుషులు అనే విషయం కూడా మర్చిపోతూ ఉంటారు. క్రైమ్ రేట్ పెరుగుతోంది. అన్నిటికీ కారణం ఏంటి? గంజాయి మొక్కలు పెంచడం, డ్రగ్స్ తీసుకోవడం, మందు తాగడం, సిగరెట్స్ వల్ల గుండె అవన్నీ ఆగిపోవడం, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ కదా. సో మనిషిని బ్యాడ్ చేయాలంటే మత్తు కారణం. ఇప్పుడు మీకు అందరికీ ఇక్కడ ఒక అవేర్నెస్ మెసేజ్ తెలిసిందా? సో మీరెళ్ళి మరి కొంతమందికి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారా? చేస్తాం. అంటే ఎవరైనా మన వీధిలో కానీ ఇట్లా ఉంటారు కదా కొంతమంది, చదువుకొని కూడా ఊరికే ఖాళీగా ఉండేవాళ్ళు, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళకి మనం చెప్పగలుగుతామా? చెప్పగలం. నీకు అర్థమైందా? టీచర్ని కాదులే, సరే చెప్పు. ఏం తెలుసుకున్నావు? డ్రగ్స్ వల్ల చెడిపోవడం, డ్రగ్స్ వల్ల మెంటల్ వచ్చేయడం, అన్ని విషయాలు చాలా మళ్ళీ ఇక్కడే ఉంది కదా, చదువుకొని మళ్ళీ తెలుసుకోవాలి. ఓకేనా? ఎస్, రియల్లీ గ్రేట్. సో మీరు ఏంటమ్మా నీ పేరేంటి? పవన్. నేను పవన్. ఓకే. ఏ క్లాస్? 10th F జడ్పీహెచ్ స్కూల్ తోటగారు. అక్కడ మెసేజ్ చూసావు కదా, చదివేవా? ఏమనిపించింది? డ్రగ్స్ వాడకం తగ్గించాలంటే మన మనస్సు, బుద్ధి మన కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో ఉంటే మనం ఏం చేయకుండా ఉంటాం. మన కంట్రోల్లో లేకుండా దానికి ఎడిక్ట్ అవ్వాలని ఒకసారి అనుకుంటే నేను చేయకూడదు అని అనుకోలేదు. తర్వాత లేకపోతే అది చేస్తే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ సెల్ఫ్ కంట్రోల్ వైపు వెళ్ళకూడదు. మన ఫ్యూచర్ డైవర్ట్ అయిపోద్ది. ముందు అది తెలుసుకోవాలి. ఒకసారి ఏదో చూద్దాము అని ఎవరో చెప్పిన మాటలు మనం ఫాలో అయితే మనం ఎడిక్ట్ అయిపోతాం. ఈ మంచి కాలాన్ని చదువుకి, ఆటలకి, వాటికి పెట్టుకోవాలి. కానీ ఆ డ్రగ్స్కి, గంజాయి వాటికి ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలి. సో మన మీద రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? మనకి రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీ, మనం ఒక బాధ్యత వాళ్ళకి. ఎప్పటి వరకు? చదివించే వరకు. ఆ తర్వాత మనమే మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ట్రై చేయాలి. ఎక్సలెంట్ కదా.
ఇదే ఈ పరివర్తన రావాలనే ఈ మూషికాలకి ఇక్కడ వచ్చింది. సో ఈ మూషికాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లల్లో ఎంత నాలెడ్జ్ వచ్చింది అంటే వాళ్ళు ఎంత టక్కటక్కమని చక్కగా చెప్పేస్తున్నారు. డ్రగ్స్ వాడితే ఏమవుతుంది అంటే చెప్పేస్తున్నారు. నరాల బలహీనత వస్తుంది, డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనిషిగా మనకి సమాజంలో ఒక గౌరవం ఉండదు, మనల్ని చాలా వేరే కోణంలో చూసే పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా ఇంత బాగా చెప్తున్నారు పిల్లలు. ఏం పేరు తల్లి నీ పేరు? పి ప్రవల్లిక 10th C. ఓకే. ఏంటంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనం మన కంట్రోల్లో ఉండము, ప్లస్ అక్కడ డ్రగ్స్ తీసుకొని మనము కాన్షియస్లో ఉన్నాం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పడిపోవడము, అది గర్ల్స్ అంటే పబ్లిక్కి కూడా ఇబ్బంది అవుతుంది. ప్లస్ అవి తీసుకోవడం వల్ల గర్ల్స్ ఇబ్బంది పడుతున్నారు. గర్ల్స్ కూడా తీసుకుంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతాయి. అలా ఆ డ్రగ్స్ అనేవి ఆపడానికి ఫస్ట్ మొత్తం అంటే సరౌండింగ్స్ అలాంటి అమ్మేవి అన్నీ స్టాప్ చేయడం, పండించడం అన్నీ స్టాప్ చేయాలి. ప్లస్ గర్ల్స్ కూడా తీసుకుంటున్నారు, అవి ఆల్కహాల్ రూపంలో, చాక్లెట్స్ రూపంలో అండ్ సిగరెట్స్ అలా ఇంకా కొన్ని పిల్స్ ద్వారా తీసుకుంటున్నారు. అవన్నీ తీసుకోవడం స్టాప్ చేయాలి. కాబట్టి డ్రగ్స్ అనేవి ఎప్పుడూ వాడకుండా ఉంటే మన లైఫ్కి అండ్ మన ఫ్యూచర్కి కూడా హెల్ప్ చేస్తుంది. అవి తీసుకోవడం వల్ల మెంటల్ ఫిజికల్గా కూడా మనమే ఇబ్బంది పడుతున్నాం. మన సొసైటీలో మనం కూడా పార్టే కదా, మరి మన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది? ఉండాలి. మనకి మనం ఫస్ట్ అనుకోవాలి, ఎలాగైతే అవి తీసుకుందాము అని అనుకుంటామో అలాగే మనం కూడా అనుకోవాలి అవి తీసుకోకూడదు. ఎలాగైతే సిగరెట్స్ ప్యాకెట్స్ మీద అవి తీసుకోవడం వల్ల మనకి ఇలా అవుతుంది అని ఇచ్చినా సరే అవి అలాగైతే ఎలా వాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ తీసుకుంటున్నాము అనగానే వాళ్ళకి తెలియాలి అది రేపు ఎలా ఎఫెక్ట్ అవుతుంది మనకి అని. అందరూ ఒకసారి గట్టిగా చెప్దామా? సే నో డ్రగ్స్. ఓకే, సూపర్, సే నో డ్రగ్స్. ఎక్సలెంట్. ఎందుకంటే మేడంతో కూడా మాట్లాడదాం. పిల్లలు అంత బాగా చెప్తూ ఉంటే ఏంటి వీళ్ళు మెసేజ్ ఇంత బాగా క్యాచ్ చేశారని మేడం మురిసిపోతున్నారు. అబ్బో వీళ్ళలో ఇంత మంచి పరివర్తన వచ్చింది, సో వీళ్ళు వెళ్ళి ఇంకొంతమందికి మంచి మార్పు తీసుకురాగలరు అనే కాన్ఫిడెన్స్ మీలో కనిపిస్తుంది మ్యామ్. ఖచ్చితంగా ఈ మన సొసైటీ అంతా ఈ 4 గోడల మధ్యలోనే నిర్మితం అవుతుంది కాబట్టి ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఈ మధ్య కాలంలో మీరు ఇది పెట్టిన తర్వాత నేను పిల్లలకు కూడా అదే చెప్తున్నాను. ఒక ఆధ్యాత్మికతలో ఎప్పుడైనా సరే మీకు డ్రగ్స్ తీసుకుంటే ఇన్స్టెంట్ సమాధి అంటారా, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు ఫరెవర్ సచ్చిత్ ఆనంద్, ఎప్పుడు సదా ఆనందంగా ఉండాలంటే మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పాను. సో మీరు ఇలాంటి యువసేవ వాళ్ళు మా పాఠశాలకు వచ్చి మీరు ఈ టీవీలో మా ప్రోగ్రామ్ని మీరు ప్రసారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టి యువతలో మంచి ఉత్సాహాన్ని, యువత పట్ల మీరు తీసుకుంటున్న శ్రద్ధ ఇవన్నీ కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో యువసేవ ఫౌండేషన్ హరిప్రసాద్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సరే మాట్లాడదాం. గత 5 ఏళ్లుగా వినాయక ఉత్సవాలు అంటే ఒక మెసేజ్ ఓరియంట్గా చేయాలి, ఒక మెసేజ్ పబ్లిక్లోనికి వెళ్ళాలి, ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలోనే ఒక మంచి ఆహ్లాదకరమైన మెసేజ్ను కూడా ప్రజల్లోనికి బలంగా తీసుకువెళ్ళాలి అనే కాన్సెప్ట్తో గతంలో అయితే మీ అందరికీ తెలుసు ఈవీఎం వినాయకుడు. ఈవెన్ మొట్టమొదటిగా తమ ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళకి పోలింగ్ బూత్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇవన్నీ డౌట్సే. వెరీ క్లియర్గా ఒక్కసారి మా గణపతి మండపానికి వస్తే మొట్టమొదటిగా మీరు ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు కూడా క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని. చాలా క్లియర్గా గతంలో అయితే వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు ఈవీఎం గణేష పేరుతో. అంతకుముందు కోవిడ్ వ్యాక్సిన్, అలాగే హైజీన్గా ఉండటం ఎంత ఇంపార్టెంట్, ప్రస్తుతం వస్తున్న వైరస్ల నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఏ రకంగా మనం పరిశుభ్రత పాటించాలి, ముఖ్యంగా మాస్క్ ఎలా పెట్టుకోవాలి, మాస్క్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు చెప్తూ మరొక థీమ్ చేశారు. సో ఈసారి మాత్రం డ్రగ్స్, ఇదే పెద్ద చర్చ నడుస్తోంది. ఇప్పుడు యువత భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రధానమైన కారణం కూడా డ్రగ్స్ కాబట్టి ఈ థీమ్ తీసుకున్నారు. ఈసారి మీకు చాలా మంచి అప్రిషియేషన్స్, ఈవెన్ సిపి గారు, భరత్ గారు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా వచ్చి విజిట్ చేశారు.
అవన్నీ పక్కన పెడితే ఈ పిల్లలు ఇప్పుడు చెప్పిన మెసేజ్ మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. అవును మేడం, యాక్చువల్గా ముందుగా ఏంటంటే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఎంకరేజ్మెంట్, ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక మాలుమూల ప్రాంతంలో ఒక తాచెట్లపాలెం ఒక ఏరియాలో పెడుతుంటాను ఈ వినాయకుడి కాన్సెప్ట్. అంటే వినాయకుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆల్రెడీ రీసెంట్గా మీరు కూడా అందరికీ ఒక పిల్లలు కూడా మేల్కొల్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వినాయకుడి పందిరి అనేసరికి అంటే కేవలం వెరైటీ చూపించాలి లేదా పబ్లిసిటీ అన్న నేపథ్యంతో స్వామివారి రూపాన్ని భగ్నం కలిగేటట్టు చాలా వరకు పెద్దవాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు చూసి అంటే దండం పెట్టుకోలేని పరిస్థితి. కానీ ఇక్కడ మేము చెప్తుంది ఏంటంటే సమాజానికి సందేశాత్మకంగా, అంటే దేవుడికి ప్రసాదంతో పాటు ప్రసాదం ఎంత ముఖ్యమో సొసైటీకి ఒక మెసేజ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి యువసేవ ప్రతి ఏడాది కూడా మేము ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ ప్రయాణంలోనే మేము గడిచిన గత 15 సంవత్సరాలుగా ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ సందేశాత్మక వినాయకులు నెలకొల్పాం. కానీ మీరు చూడవలసింది ఏంటంటే మా విఘ్నరాజు ఏదైతే వినాయకుడి రూపానికి ఎటువంటి భగ్నం కలిగించకండి, అంటే స్వామివారి రూపాన్ని అలాగే ఉంచి ఆ పక్కనున్న మూషికాలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు భగవంతుడు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు పాఠశాలకు వచ్చామంటే అధ్యాపకులకి శిష్యులు ఎవరంటామంటే విద్యార్థులు, అలాగే వినాయకుడికి శిష్యులు ఎవరంటే మూషికాలు. ఆయన మూషికాలైన వాహనాలతోనే సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని ఈ విధంగా చిత్రీకరిస్తూ వస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ మేడం గారు చెప్పినట్టుగా పోలింగ్ బూత్, అంటే అసలు ఫస్ట్ టైం అంటే ఓటు హక్కు ఎంత ఇంపార్టెంటో ఎలక్షన్ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా ఆ ఏడాది అది చేసాం. ఈ ఏడాది యాక్చువల్గా ఇది ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపడ్డారు. అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. డ్రగ్స్ అనేసరికి చాలా పెద్ద నెట్వర్క్. అది గంజాయిని అరికట్టాలంటే ఏ ఒక్కరి తరం కూడా కాదు. ఇలాంటి గంజాయి కాన్సెప్ట్కి ముందుకు రావాలన్నా కూడా భయం, ఎందుకంటే దీనికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎవరేం చేస్తారు. కానీ సాక్షాత్తు మా విఘ్నరాజే ఉక్కుపాదం మోపుతున్నట్టుగా, అంటే ఆయన ఒక అడుగు ముందుకేసినప్పుడు ఆయన వెనకాతల భక్తులమైన మేము కూడా దీనికి వెనుకాడడం. ఎందుకంటే నవ్య సమాజం తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క డ్రగ్ మహమ్మారికి ఎడిక్ట్ అయ్యి మన కోల్కతాలో ఇష్యూ చూడొచ్చు. ఎందుకంటే మనం డాక్టర్ తర్వాత పూజించేది వైద్యుల్ని. సో ఆ యొక్క వైద్యుల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి అంటే ఒక స్త్రీ అన్న గౌరవం లేకుండా, ఎందుకంటే స్త్రీ లేనిదే జననం లేదని మనం మాటలకు చెప్తుంటాం. కానీ అలాంటి స్త్రీ మీద జరగకూడనటువంటి అసాంఘిక ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. అంటే ఏదో ఒక్కరోజు వచ్చి వీ వాంట్ జస్టిస్ అని అరిస్తే మనకి జరగదు. ప్రతి క్షణం ప్రతి ఒక్క వాతావరణంలోని మనం ఇలాంటి ఒక ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నంలోనే నాకు ఈ థాట్ వచ్చింది. ఎందుకంటే ముందు మానవ యొక్క ఆలోచన విధానం అనేది వ్యక్తిగత అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఆ అలవాట్లు ఏంటంటే ఇప్పుడు కాయగూరలు, నిత్యావసర వస్తువులు దొరికినట్టుగా ఈ డ్రగ్స్ అనేది విపరీతంగా దొరుకుతుంది. రీసెంట్గా మన వైజాగ్లో కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే మనకి షిప్లోని ఎన్నో టన్నుల తాలూకా ఈ కొకైన్ పౌడర్ ఏదైతే ఉందో అది బయటికి రావడం, అంటే ఎంత మోతాదులో ఈ ఉత్పత్తి జరుగుతుంది, ఎంతమంది విద్యార్థి దశల నుంచి కూడా ఇది చాలా వరకు వేస్ట్ అయిపోయింది. సో ఈ యొక్క గణనాథుడి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒక చిన్న ప్రయత్నం, అంటే సమాజాన్ని అంతటినీ మార్చేస్తామని నేను అనట్లేదు. ఏ ఒక్కరైనా ఈ యొక్క మూషికాలని అలాగే మా యొక్క గణరాజుని కాన్సెప్ట్ చూసి, అలాగే మీ ద్వారా నాకు సోషల్ మీడియా వాళ్ళు కూడా అందరూ వచ్చి స్వచ్ఛందంగా, ఎందుకంటే ఇది కమర్షియల్ వినాయకుడు కాదు, నిస్వార్థంగా చేసే మా ఈ యొక్క యువసేవ ప్రయత్నాన్ని మేమున్నామంటూ ప్రతి ఒక్కరు వచ్చి పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమాజంలో ఒక్కరు మారినా కూడా అంటే డ్రగ్ ఎడిక్షన్ జోలికి పోకూడదు. ఇక్కడ ఈ ఏడాది ఏంటంటే కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు పిలిచినప్పటికీ హెచ్ఎం గారు రిక్వెస్ట్ చేశారు. ఆరిలో ప్రాంతంలో ఈ గంజాయి మోతాదు అనేది చాలా పెరిగిపోతుంది, ఆయన కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. హరి గారు మాకు పిల్లలు, ఎందుకంటే ముందు నరకాలి, ఎందుకంటే మొదలు నరికితేనే అసలు వరకు వెళ్దు. సో ఆ మొదలు ఎవరైతే ఉన్నారో ఈ చిగురాకులు వీళ్ళు డైవర్ట్ అవ్వకూడదని హెచ్ఎం గారు రిక్వెస్ట్ మేరకు ఈ యొక్క మూషికాలను ఇక్కడికి డొనేట్ చేయడం జరిగింది. హెచ్ఎం గారితో మాట్లాడే ముందు ఒక స్టూడెంట్ వచ్చి కొటేషన్ చదువుతారు. దేవుడు అంటే ఎవరు? మన మంచి కోరేవాడు, మనకి ఆశీస్సులను ఇచ్చేవాడు. రమ. సో ఏంటంటే మనం భయంతో భక్తితో కొలుస్తూ ఉంటాం. ఇక్కడ కూడా నేరుగా గణపతే మనతో మాట్లాడుతున్నారు. మీ హితం కోరే దేవుణ్ణి చెప్తున్నాను, నా మాట వినండి అని. ప్లీజ్ కమ్. సో ఒక్కసారి కొటేషన్ చదువుతాను. మీ హితం కోరే దేవుణ్ణి చెబుతున్నా, నా మాట వినండి. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారితే మీ బ్రతుకు దుర్భరణం అవుతుంది. మీ శరీరంలో ఎలాంటి బాధలు వస్తాయో మీరే చూడండి. మత్తు వదిలి భక్తి పెంచుకోండి. మీ అండగా నేను ఉంటాను. సూపర్.
సో హెడ్ మాస్టర్ గారు చాలా గ్రేట్ ఇనిషియేషన్, ఎందుకంటే చాలా మంచి డిమాండ్ ఉంది వీటికి. మాకు కావాలంటే మాకు కావాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మెసేజ్ మనం ఇది చేయొద్దురా అంటే చెప్పిన మాట ఎవరు వినరు, బట్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తే ఒక భయం వాళ్ళలో ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఇది ఒక మెసేజ్ మీరు నేరుగా మీ స్టూడెంట్స్కి ఇవ్వడానికి ఒక గుడ్ కాన్సెప్ట్. సో ఎందుకు అసలు ఈ మీ స్కూల్కి ఎందుకు రప్పించుకోవాలనుకున్నారు ఈ మూషికాలు? ముందుగా ఈ తోటగారు పరిసర ప్రాంతాలన్నీ కూడా అంటే ఆరిలోవ ఏరియా, ఇక్కడ డ్రగ్ అనేది వినియోగంలో ఉంది, అందుబాటులో ఉంది. అంటే గతంలో ఈ డ్రగ్స్ అనేవి ధనవంతుల పిల్లలు లేకపోతే ఎక్కడో చాలా తక్కువ మందికే అది అందుబాటులోకి వచ్చేది. కానీ ఇప్పుడు మార్కెట్లో గాంజా అనేది చాలా విరివిగా ప్రతి పాఠశాలల స్థాయికి కూడా అవి రావడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి మేమైతే వాటి వైపు పిల్లలకి అంటే ముందుగా నియంత్రణ అనేది ఉంటే వాళ్ళు దానికి ఆకర్షితులు అవ్వకుండా ఉంటారు. కాబట్టి మేము చెప్తున్నాం. అయితే యువసేవ ఫౌండేషన్ వాళ్ళు మీరు చెప్పడమే కాదు సార్, మేము ఒక కాన్సెప్ట్ని వినాయక చవితి సందర్భంగా మేము ఏర్పాటు చేసాం, వినాయకుడి నిమజ్జనం చేసాం. అయితే ఆ కాన్సెప్ట్తో ఉన్న మూషికాలని మీ పాఠశాలకి మేము ఇస్తాం. వాటిని మీరు విద్యార్థులకి అంటే వీడియో అంటే మాట చెప్పడం కంటే స్వయంగా వాళ్ళు చూడడం ద్వారా అంటే మూషికాలు అనేవి వినాయకుడి వాహనాలు అనేవి ఏం చెప్తున్నాయి అనేది అంటే నేర్చుకోవడం ద్వారా వాళ్ళు ఆకర్షితులు అవుతారు. వాళ్ళు ఆ డ్రగ్స్కి కొంతైనా అంటే వాళ్ళ ఫ్రెండ్సో లేకపోతే ఇతరులో ఎవరైనా అరే సిగరెట్ తాగినా, డ్రగ్గే కాదు సిగరెట్ తాగినా లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించినా అరే ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన మరి ఈ మూషికాల ద్వారా చెప్పడం కూడా చాలా గొప్ప విషయం. వాటిని అందజేసినటువంటి యువసేవ ఫౌండేషన్ వారికి మరి మా పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పాఠశాల పరిసరాల్లో అంటే ఇక్కడే ఈ కాంపౌండ్ వెనకాల కూడా చాలా మరి డ్రగ్ అనేది ఒక గుబురుగా ఉండే ఒక అడవిలాగా చిట్టడవిలాగా ఉంటుంది ఈ వెనకాల. అంటే వాళ్ళకి అక్కడికి ఎవరికి కూడా మనుషులు వెళ్ళరు కాబట్టి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ స్థలంగా ఉంటుంది. ఆ డ్రగ్ కావాల్సినవాడు సిగరెట్ కాల్చాల్సిన అనుకున్నవాడు దానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దానికి మా పిల్లలు కూడా ఎక్కువ ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మేము ఫస్ట్ మా వంతుగా పాఠశాలలో ఉపాధ్యాయులుగా ముందు క్రమశిక్షణ, తర్వాత మంచి అలవాట్లు, ఫస్ట్ కావాల్సింది మంచి అలవాట్లు. వాటిని మేము నేర్పే క్రమంలో వీటిని మరి నిరంతరం కొనసాగిస్తున్నాం. వీళ్ళు ఇచ్చిన సాయంతో ఈరోజు ఎగ్జిబిట్ చేస్తున్నాం. వీళ్ళు ఇచ్చినవి మూషికాలు అని మనం అనుకోవచ్చు, కానీ ఇవి ఆల్రెడీ మా స్కూల్ కాంప్లెక్స్లోనూ ఇప్పటికే 3-4 ప్రదర్శనలు మేము చేయడం జరిగింది. మీ ద్వారా కూడా ఇది అందరిలోకి వెళ్ళడం కూడా మేము చాలా హర్షిస్తున్నాం. మనం టీవీ తరపున మీకు మా పాఠశాల తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సే నో టు డ్రగ్స్ అనే కాన్సెప్ట్ని మేము కొనసాగిస్తాం. మీరు మీ వంతు సహకారాన్ని అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏం చెప్తాను?